మొన్న ఈ పైరసీ సినిమాలు పైరసీ చేస్తున్న ఒక బీహార్ గ్యాంగ్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే దాదాపు 1000 కోట్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి నష్టం. ఎంత ఎంత అంటే ఇక్కడ బెట్టింగ్ యాప్స్ కానీ లేదంటే గేమింగ్ యాప్స్ ఏవైతే మనం డౌన్లోడ్ చేస్తున్నామో దీని నుంచి మన డీటెయిల్స్ తీసుకున్నారంట. కేవలం సినిమా పైరసీతో ఆగలేదు. ఇది బెట్టింగ్ యాప్స్ ద్వారా మనం ఏదైతే ఒక యాప్ లాగిన్ అవుతామో లేదంటే మనం ఎప్పుడైనా ఒక సినిమా డౌన్లోడ్ చేయడానికి మనం ఏదైతే వెబ్సైట్స్కి లాగిన్ అవుతామో కొన్ని వెబ్సైట్స్లో ఈ వెబ్సైట్ ద్వారా మన ఐపీ ఐడిని బేస్ చేసుకుని మన కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకున్నారు. డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వెబ్సైట్ కూడా గవర్నమెంట్ వెబ్సైట్లు కూడా హ్యాక్ చేశారు వీళ్ళు. ఎంత దారుణం అంటే గవర్నమెంట్ వెబ్సైట్లు కూడా హ్యాక్ చేసి మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గవర్నమెంట్ వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ని బేస్ చేసుకుని బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసిన పరిస్థితి. మరి ఇందులో ఎంతమంది అమాయకులు మోసపోయారా ఆలోచించుకోండి క్లియర్గా. మనం ఏదో ఆనందం కోసం ఒక పైరసీ వీడియోని డౌన్లోడ్ చేస్తాం, కానీ దీని వెనక ఎంత కుట్ర దాగుందో చూడండి. బీహార్ నుంచి అతను ఆపరేట్ చేస్తున్నాడు ఒక గ్యాంగ్. మళ్ళీ ఎవరు కూడా 25 సంవత్సరాలు మించిన వాళ్ళు ఎవరు లేరు ఈ గ్యాంగ్లో, అందరూ 25 సంవత్సరాల లోపు వాళ్ళే. గవర్నమెంట్ వెబ్సైట్లు కూడా హ్యాక్ చేసిరంటే వాళ్ళు ఏ తరహాలో టెక్నాలజీ వాడారో ఒక్కసారి ఆలోచించుకో. ప్లస్ మన గవర్నమెంట్ వెబ్సైట్లు ఎంత వీక్ ఉన్నాయో ఆలోచించుకోండి హ్యాక్ చేయడానికి. సినిమా పైరసీ ముఠా అరెస్ట్, దేశంలోనే అతిపెద్ద గ్యాంగ్. 5 ఏళ్లలో 700 సినిమాలు పైరసీ. ప్రధాన సూత్రధారి వేతనం నెలకు 9 లక్షలంట. 5గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. ముఠా వెనుక బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ మాఫియా. పోలీసులకు టాలీవుడ్ ఇండస్ట్రీ అభినందనలు. ఇకపై టాలీవుడ్ నుంచి ఎవరు బెట్టింగ్ గేమింగ్ యాప్లను ప్రమోట్ చేయరు. దిల్ రాజు ఇది ఎప్పుడో చేయాలి, ఎప్పుడో మొత్తం అంతా సర్వనాశనం అయిపోయాక పోలీసులు పట్టుకున్నారు కరెక్టే, కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోట్లు తీసుకుని చాలా మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు ఇన్ఫ్లుయెన్సర్స్. మళ్ళీ వాళ్ళకి సంబంధించిన విచారణ జరుగుతుందంటారు. మరి అరెస్ట్ చేయండి ఫస్ట్ వాళ్ళని. ఎవరెవరు ఇప్పటిదాకా బెట్టింగ్ యాప్స్ కోట్లు తీసుకుని ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఉన్నారు. ఇప్పుడు విచారణకు వెళ్తున్నారు, వాళ్ళందరిని అరెస్ట్ చేయండి ఫస్ట్. మన దేశ భద్రతకు సంబంధించిన కీలక డేటాని ఇప్పుడు ఏ దేశాలకు వెళ్ళినాయి అనేది ఇంకా క్లారిటీ లేదు. మరి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరికి ఉపయోగం జరిగింది? వాడు కోట్లు సంపాదించుకున్నాడు, ఎంతమంది ప్రాణాలు పోయినాయి దానివల్ల, ఎంతమంది సర్వనాశనం, ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయినాయి. మరి వాటికి ఎవరు జవాబుదారు? ఎవరు? సరే ముఠాను పట్టుకున్నారు, ఓకే, దాని నుంచి వివరాలన్నీ వచ్చినాయి మనకి. మరి వీళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎందుకు వదిలేయాలా? 2023లో దేశవ్యాప్తంగా ఇండస్ట్రీకి 23,000 కోట్ల నష్టం అంట. కంప్లీట్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి 23,000 కోట్లు టోటల్గా సినిమా ఇండస్ట్రీకి దేశవ్యాప్తంగా. కేవలం టాలీవుడ్ విషయానికి వస్తే 2023 ఒక్క సంవత్సరానికే 3,700 కోట్ల నష్టం జరిగిందండి కేవలం ఈ పైరసీ వీడియోల వల్ల నిర్మాతలకి. మళ్ళీ ఈ లాస్ అంతా ఎవరి దగ్గర కవర్ చేస్తారంటే టికెట్ల రేట్లు. మొదటి రోజు టికెట్ రేట్లు పెంచుతారు. మళ్ళీ ఈ లాస్ అంతా కూడా ఎవరి మీద పడుతుంది అంటే ప్రజల మీద పడుతుంది. ఎవరైతే నిజంగా సినిమా చూడాలని కుటుంబ సమేతంగా వెళ్లే పరిస్థితి ఇప్పట్లో లేదు. ఈ 3,700 కోట్ల నష్టం నిర్మాతలకి ఎంత జరిగిందో తెలియదు, కానీ ప్రజలకు బాగా జరిగింది. ఎందుకంటే ప్రతి టికెట్ మీద కూడా 50 నుంచి 100 రూపాయలు పెంచడమే. కొత్త సినిమా వచ్చిందంటే టికెట్ రేటు పెరిగింది. అదే పెద్ద హీరోలు అయితే 1,200, 1,500, 2,000 అమ్మినా కూడా ఎవడు అడిగేటోళ్ళు లేడు. దీన్ని గవర్నమెంటే సపోర్ట్ చేస్తా ఉంది. మన దౌర్భాగ్యం ఇదే. గవర్నమెంట్ మీరు టికెట్ రేట్లు పెంచుకోండి అని చెప్పి వాళ్ళు ఒక పక్కన పెట్టాల్సిన పుల్లలు పెడతానే ఉన్నారు, ఇంకో పక్క పెంచుకోమని వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నారు. ఇంతగా ఈ 3,700 కోట్ల భారం నిర్మాతల మీద పడిందో లేదో క్లారిటీ మనకి ఇంకా క్లారిటీ లేదు కాబట్టి లేదు, కానీ ప్రజల మీద బాగా పడింది. ప్రజల మీద ప్రతి టికెట్ మీద మినిమం 500 నుంచి 1000 రూపాయలు కూడా పెద్ద సినిమాలు అయితే. మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఇదే పరిస్థితి. 1,500 నుంచి 2,000 టికెట్ ఆ రోజు. 5,000 పెట్టినా బ్లాక్ లో టికెట్లు దొరకని పరిస్థితి కూడా ఉంది ఆ రోజు 5,000కి. దీని వెనక నిజంగా చెప్పాలంటే దీని వెనక చాలా కుట్ర ఉంది. ఏ దేశాలు అందులో ఇన్వాల్వ్ అయినాయి అనేది ఖచ్చితంగా బయటకు తీయాలి. దేశంలోనే అతిపెద్ద గ్యాంగ్. 5 ఏళ్లలో 700 సినిమాల పైరసీ. ప్రధాన సూత్రధారుడు వేతనం 9 లక్షలు. 5గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. ముఠా వెనక బెట్టింగ్ గేమింగ్ యాప్ మాఫియా. పోలీసులకు టాలీవుడ్ ఇండస్ట్రీ అభినందనలు. దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. దీని వెనకాల బెట్టింగ్ గేమింగ్ యాప్ మాఫియా ఉన్నట్లు తేల్చారు. 2023లో దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీ మొత్తం 23,000 కోట్లు నష్టపోయింది.
2024లో టాలీవుడ్కు 3,700 కోట్లు నష్టం వాటిల్లింది. హైదరాబాద్ బంజారా హిల్స్లోని పోలీసులు కమాండ్ కంట్రోల్లో పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, క్రైమ్ అండ్ సెట్ అదనపు పోలీసుల కమిషనర్ విశ్వప్రసాద్, డీజీపీ సైబర్ క్రైమ్ కవితలతో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 5వ తేదీన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలుగు ఫిల్మ్ ఆఫ్ కామర్స్ వారు యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రతినిధి ఎర్ర మణిధర్ బాబు #సింగిల్ అలాగే హిట్ థర్డ్ ఏదైతే హిట్ త్రీ సంబంధించి కేసు సినిమాలు పైరసీ అయినట్టుగా ఆన్లైన్లో ప్రదర్శిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ కేసులో జూన్ 30వ తేదీన ఏపీకి చెందిన జానా కిరణ్ కుమార్ ఏసీ టెక్నీషియన్ను అరెస్ట్ చేశారు. ఫస్ట్ ఇక్కడ ఏసీ టెక్నీషియన్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఫిలిం ఛాంబర్ ప్రతినిధి కుబేరా సినిమా పైరసీ అయ్యిందని ఫిర్యాదు చేశారు. దీని వెనుక తమిళనాడు కరూర్ జిల్లాకు చెందిన సిరిల్ ఇన్ఫంట్ రాజ్ ఉన్నట్లు తెలిసింది. అతన్ని జూలైలో అరెస్ట్ చేసి విచారిస్తే మొత్తం పైరసీకి సంబంధించిన వ్యవహారం బయటపడింది. అతని అనుచరులు జానా కిరణ్ కుమార్, సుధాకరన్, హర్షలను అరెస్ట్ చేశారు. ఈ 2 ముఠాల వెనుక గేమింగ్ బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. మొత్తం 5గురిని అరెస్ట్ చేశారు. అందరికన్నా ముందే చూడాలి. ఇంటర్ వరకు చదివిన బీహార్కు చెందిన అశ్విన్కు అందరికన్నా ముందే సినిమాలు చూడాలన్న కోరిక ఉండేది. దీంతో అతను యూట్యూబ్లో కోడింగ్, జావా, పైథాన్ వంటి కోర్సులు నేర్చుకున్నాడు. దేశవ్యాప్తంగా 10,000 సినిమాలు థియేటర్లో సినిమాలను ప్రదర్శించే క్యూబ్ యుఎఫ్ఓ మీడియా హౌస్లను సర్వర్లను టార్గెట్ చేశాడు. ఏపీకే ఫైల్స్ను ఆ సర్వర్కు పంపించి అందులో పనిచేసే ఉద్యోగుల సమాచారంతో పాటు పాస్వర్డ్, యూజర్ ఐడీలను సంపాదించాడు. రిలీజ్కు ముందే సర్వర్ల నుంచి సినిమాలను డౌన్లోడ్ చేసి అతను ఆ సినిమాను చూసి వాటిని టెలిగ్రామ్లో అప్లోడ్ చేసేవాడు. ఒక హెచ్డి క్వాలిటీ పైరసీ సినిమాకు $800 అంట. అంటే దాదాపు 7 లక్షలు ఒక సినిమాకి హెచ్డి క్వాలిటీ ఇస్తే, అంటే $800 ఒక సినిమా అమ్మాడు అతను. ఇప్పటి వరకు 120 హెచ్డి సినిమాలను హ్యాక్ చేసి అమ్మాడు. అశ్విన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటు బీహార్ ప్రభుత్వ సర్వర్లను, ఇలా మన దేశంలోని కొన్ని వేల సర్వర్లను హ్యాక్ చేసి కొన్ని కోట్ల మంది సమాచారాన్ని అతని వద్ద పెట్టుకున్నాడు. బ్యాంకుల సర్వర్లు హ్యాక్ చేసిన ఇప్పటి వరకు డబ్బులు కొట్టేయకపోవడం గమనార్హం. క్రిప్టో కరెన్సీ ఖాతాలో $1,00,000 ఉండడంతో వాటిని ఫ్రీజ్ చేశారు. ఇప్పటిదాకా బ్యాంక్ సర్వర్లతో పాటు దాదాపు గవర్నమెంట్ సర్వర్లు అన్నీ కూడా హ్యాక్ అయినాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వరే హ్యాక్ చేశాడు ఇతను. అంటే ఆలోచించాడు, అంటే ఎంత టెక్నాలజీ అతను వాడుంటాడు. మళ్ళీ యూట్యూబ్ అతను ఇంటరే చదివిండంట అతను. బీహార్కి చెందిన అశ్విన్ ఇంటర్ చదివిండంట ఆయన యూట్యూబ్లో మొత్తం కోడింగ్కి సంబంధించి ఎలా హ్యాక్ చేయాలనేది కూడా పూర్తిగా అందులో నేర్చుకుని దాదాపు ఈ క్యూబు ఈఎఫ్ఓకి సంబంధించిన సర్వర్లని హ్యాక్ చేసి దాని ద్వారా హెచ్డి ప్రింట్లు డౌన్లోడ్ చేసిండంట మూవీలు. అతను ముందుగా చూసి దాన్ని $800 అమ్మిండంట. ఒక్క హెచ్డి క్వాలిటీ సినిమా దాదాపు 120 సినిమాలు అమ్మిండంట. ఇప్పటికి వచ్చి ఒక్క సినిమాకి 7 లక్షలు మన ఇండియా రూపాయల్లో. పోనీ అక్కడితో ఆకుండా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన డేటా మొత్తం అతని దగ్గర పెట్టుకున్నాడు. మరి అది ఎవరికైనా అమ్మిండా లేదా అనేది ఇంకా తెలియదు. మరి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన డేటా అంటే కంప్లీట్ భారతదేశానికి సంబంధించిన ఉన్న అందరు వ్యక్తులకు సంబంధించిన డేటా అతని దగ్గర ఉంది. మరి దాంతో ఎవరికైనా సమాచారం, ఈ సమాచారం అంతా కూడా ఎవరికైనా అమ్మిండా ఈ సినిమాల్లాగా అంటే చూడాలి. ఇక దీనికి సంబంధించి విచారణలో ఇవన్నీ తేలుతా ఉంటాయి ఇవన్నీ. అలాగే దాదాపు బ్యాంక్ సర్వర్లు అన్నీ కూడా హ్యాక్ చేసిండు, కానీ డబ్బులు కొట్టలే. మరి దాని ప్లాన్ ఏందో ఇక్కడ క్లారిటీ లేదు. నెలకు 9 లక్షలు జీతం అంట. సిరిల్ ఇన్ఫాంట్ రాజ్ తన అనుచరులను సినిమా విడుదలైన మొదటి రోజు మొదటి షోకు పంపిస్తాడు. వారు ఖరీదైన ఫోన్లలో సినిమాలను రికార్డ్ చేసి టెలిగ్రామ్ యాప్ ద్వారా బెట్టింగ్, గేమింగ్ నిర్వాహకులకు పంపిస్తారు. సిరిల్ ఇన్ఫాంట్ రాజ్ నెలకు $10,000 అంటే 9 లక్షలు తీసుకుంటాడంట. తన అనుచరులకు ఒక్కో సినిమాకు $150 ఇస్తాడంట. 5 ఏళ్లలో 550కి పైగా సినిమాలను పైరసీ చేశాడు. తనకు నెలకు $30,000 జీతం కావాలని డిమాండ్ చేసిన చాటింగ్ బయటపడింది. సిరిల్ రాజ్ OneTamilBlasters.net OneTamil మూవీ రూల్స్లో పైరసీ సినిమాలను రిలీజ్ చేస్తుంటాడు. ఆయనకు 4Rabbit, రాజ్బెట్, పరిమ్యాచ్, 1x బెట్టింగ్, గేమింగ్ యాప్ల నిర్వాహకులు డబ్బులు చెల్లిస్తుంటారంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఒక లింక్ ఓపెన్ చేసామంటే ఏదైనా కానీ పైరసీ వీడియో డౌన్లోడ్ చేయడానికైనా కానీ
ఈ మూవీ రూల్స్ కానీ లేదంటే కొన్ని యాప్స్ ఉన్నాయి. ఇవి మనం ఓపెన్ చేస్తే పైరసీ వీడియోలు సినిమాలు చూడడానికైనా కానీ సినిమా డౌన్లోడ్ చేయడానికి కానీ మన కంప్లీట్ డేటా మొత్తం కూడా బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి వెళ్తుంది. చూసారు ఈ టెక్నాలజీ. అతను దాదాపు 10 లక్షలు ఒక నెలకి అతని సంపాదన కేవలం ఈ మూవీలు వాళ్ళకి ఇచ్చినందుకే, బెట్టింగ్ యాప్ వాళ్ళకి ఈ మూవీలు ఇచ్చినందుకే నెలకి 10 లక్షల దాకా అతనికి ఇస్తున్నాడు. బెట్టింగ్ మాఫియా పెద్ద స్కెచ్. బెట్టింగ్ గేమింగ్ యాప్లు పైరసీ సినిమాలను కొనుగోలు చేసి తమ ప్రకటనలతో కలిపి ఆన్లైన్లో విడుదల చేస్తాయి. పైరసీ సినిమాలు చూస్తే వారికి ఈ ప్రకటనలు తరచూ దర్శనమిచ్చి వాటిపై ఆకర్షితులై వారు పంపే లింక్ క్లిక్ చేయడం ద్వారా పైరసీ సినిమా చూస్తే వారి సమాచారం వారికి చేరిపోతుంది. ఈ కేసు దర్యాప్తులో ఇండియా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పూర్తి సమాచారం అందించిందని సివి ఆనంద్ తెలిపారు. ఈ ముఠా గుట్టును రట్టు చేసిన సైబర్ క్రైమ్ టీం ఇన్స్పెక్టర్ ఎస్ నరేష్, సతీష్ రెడ్డి, దిలీప్ కుమార్, మధుసూదన్ రావు, ఎస్ఐ సురేష్, మొహమ్మద్ గౌడ్, మణిపాల్ను అభినందించి రివార్డులు అందించారని. విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు దాకా దాన్ని ప్రమోట్ చేశారో ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వీళ్ళందరూ సెట్ అవుతారు.